స్థితికి, స్థాయికి యోసేపును దేవుడు నడిపించాడు. బట్ ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ పాత్. చాలాసార్లు సింపుల్ రూట్లో, షార్ట్ కట్లో పైకి, ఆకాశం అంత పైకి ఎక్కేయాలనుకుంటారు కొంతమంది. దట్స్ నాట్ పాసిబుల్. యోసేపు సంవత్సరాల తరబడి ఐగుప్తులో ఒక ప్రిజన్లో, జైల్లో, చెరసాలలో మగ్గాడు. ఎవ్వరికి కనబడలేదు అప్పుడు యోసేపు, ఎవ్వరికి కనబడలేదు. సమయానికి ఆహారం ఉండేది కాదు, కోరుకున్న ఆహారం ఉండేది కాదు. చెరసాలలో పరిస్థితులు అన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకయ్యా నాకు ఈ శ్రమ, ఎందుకయ్యా ఈ కష్టం, నేను ఏం చేశానని, ఎందుకయ్యా నీకు నా మీద అంత ద్వేషం? కొన్నిసార్లు చూడండి, కష్టం బాగా ఎక్కువైపోతే తట్టుకోలేక కొన్నిసార్లు దేవుని కొంతమంది అడుగుతూ ఉంటారు, నీకు నేనంటే అంత ద్వేషమా ప్రభువా? ఎందుకు లార్డ్, వై డు యూ హేట్ మీ? నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు, అందుకని నేను ఈ కష్టాలు నాకు పంపిస్తున్నావు. యోసేపు ఎక్కడ దేవుని మీద ఆయాసపడినట్లు కానీ, దేవుని మీద తన బాధను వెళ్ళగక్కినట్లు కానీ ఎక్కడ కనబడదండి. మౌనంగా దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు యోసేపుని హెచ్చిస్తే ఫరో అంటున్నాడు, నీలాంటి జ్ఞాన వివేకములు గలవారు ఈ రాజ్యంలో ఎవ్వరూ లేరు. దేవుడు యోసేపును అంతగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఆ తర్వాత మనకు తెలుసు 42వ వచనం, మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసి. ఇట్ వాజ్ అ లాంగ్ వెయిటింగ్, చాలా దీర్ఘకాలికమైన శ్రమ. కానీ ఆశీర్వాదం వచ్చేసరికి మాత్రం కొంచెం రావట్లేదండి. ద బ్లెస్సింగ్ కేమ్ లైక్ అ ఫ్లడ్. ఒకసారి ఇది గమనించండి. శ్రమలు, కష్టాలు సంవత్సరాల తరబడి అనుభవించాడు మౌనంగా, ఎవరికి తెలియకుండా ఒక రహస్య ప్రదేశంలో. తన ఇంటి వారు ఎవరు లేరు, దగ్గర ఆదరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. చాలా క్లిష్ట పరిస్థితి. కానీ ఇన్ని సంవత్సరాలు ఐగుప్తులో శ్రమ పడిన తరువాత దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినందుకు ఆశీర్వాదము యోసేపు జీవితంలో ఒక వరదలాగా తన్నుకొచ్చిందండి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అనుకుంటున్నావేమో, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంట్లో ఇంకా వివాహాలు అవ్వట్లేదు, ఇంకా ఉద్యోగాలు రావాల్సినాయి, బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదు, ప్రభు అన్నీ స్టక్ అయిపోయాయి, ఆల్ ద బ్లెస్సింగ్స్ హ్యావ్ స్టాప్డ్. ఏంటో అన్నీ మూసేసినట్లు, అన్ని ద్వారాలు మూసేసినట్లు అనిపిస్తుంది. నేను నమ్మకంగా వెంబడిస్తున్నాము, నీ వైపే చూస్తున్నాము, ఆశీర్వాదాలు ఇవ్వవా ప్రభువా? మా మీద ఏమన్నా నువ్వు అలిగావా?